యాంత్రిక శాస్త్రంలో మనకి ఇక్కడ v = u + at అంటారు కదా. సో ఈ v అంటే ఏమి, u అంటే ఏమి, a అంటే ఏమి, t అంటే ఏమి తెలుసుకోవాలి మీరు ఇక్కడ, రైటా. సో ఇది చెప్పండి, v అంటే ఎవరికైనా తెలుసా? v అంటే వెలాసిటీనా? కాదు, v అంటే వెలాసిటీ కాదు. v అంటే ఏమి, u అంటే ఏమి, a అంటే ఏమి, t అంటే ఏమి? t అంటే టైం అని అందరికీ తెలుసు కదా, అంటే కాలం అని రాయాలి. మీకు ప్రకారం తెలుగు మీడియం కాబట్టి కాలం అని రాస్తా. ఏ అంటే యాక్సలరేషన్ అంటే త్వరణం. ఏమి ఎవరికైనా తెలుసా త్వరణం అంటే ఏమనేది? త్వరణం అంటే డెఫినేషన్ ఎవరికైనా తెలుసా? తెలీదా? తెలుసుకునేటప్పుడు ఎప్పుడన్నా వేగంలోని మార్పు రేటే త్వరణం. డెఫినేషన్ థియరీ చెప్పినప్పుడు మీకు చెప్తాను, బట్ ఇప్పుడు అవసరం లేదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ u అంటే ఏమి, b అంటే ఏమి చెప్పాలి మీరు, ఖచ్చితంగా చెప్పాలా. తొలి వేగము తుది వేగం అంటారు. ఇప్పుడన్నీ చెప్పండి, దాంట్లో తొలి వేగం ఏది, తుది వేగం ఏది? u అనేది తొలి వేగమా? యాడ చదివింటది బాగా గుర్తున్నది. v అనేది తుది వేగమా? చదివారు, నేను బాగా చదివారునా? బాగానే చదివారు, అయితే బాగానే గుర్తున్నది, రైట్. మనకి ఒక సిచ్యువేషన్ తీసుకోండి దీని నుంచి, రైటా. మనము ఈ వీటిలో ఒక 4 ఫార్ములాస్ ఉంటాయి అనుకో. 4వది మనకి జస్ట్ డైరెక్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ చెప్పినప్పుడు మీకు ఆ పర్పస్ వస్తుంది, అది ఈక్వేషన్ అనేది. బట్ ఈ మామూలుగా ఏముంటాయి అంటే ఇలాంటివి 3 ఈక్వేషన్లు ఉంటాయి దీంట్లోన. ఈ 3 ఈక్వేషన్లన మనము ఒక 2 సిచ్యువేషన్లు తీసుకొని మనం ఈక్వేషన్ డిరైవ్ చేస్తామంట. ఎన్ని సిచ్యువేషన్లు? 2 సిచ్యువేషన్లు. అందులోన ఒక సిచ్యువేషన్ అంటే ఏమనుకొస్తాను అంటే, రైటా, నువ్వేం చేస్తావు అనుకొస్తే ఒక రాయిని కింద నుంచి పైకి విసురుతావు. ఎక్కడికి విసురుతావు? కింద నుంచి పైకి విసురుతావు అనమాట. అదొక సిచ్యువేషన్. ఏమంటారు ఇలా సిచ్యువేషన్ని? రాయిని పైకి విసరడం, కింద నుంచి పైకి ఒక సిచ్యువేషన్ అది. రెండో సిచ్యువేషన్ ఏమనుకొస్తే, ఎవరికైనా తెలిసింది ఒక రెండో సిచ్యువేషన్, పైనుంచి ఒక రాయిని కిందకి పడేస్తాం అనమాట. తేడా ఏమి? ఎవరికైనా ఏమైనా అబ్జర్వ్ చేసినప్పుడు ఒక రాయిని కింద నుంచి పైకి విసిరినప్పుడు ఏమేమి చేంజ్ అవుతాయి, అలాగే పైనుంచి కిందికి ఇచ్చినప్పుడు ఏమేమి చేంజ్ అవుతాయి అనేది ఇక్కడ చూస్తున్నారు. ఇప్పుడు అంటే ఇక్కడ దీంట్లోనా ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసింది ఏమనుకొస్తే త్వరణం, రైటా. ఏమనుకొస్తున్నట్టు త్వరణం. ఈ త్వరణాన్ని ఇంకా మనం చెప్పాలనుకొస్తే గ్రావిటీ పరంగా తీసుకోండి. ఇక్కడ దేని పరంగా తీసుకుంటారు? గ్రావిటీ. గ్రావిటీ అంటే ఏమి? గురుత్వాకర్షణ అంటారు కదా. ఆ గురుత్వాకర్షణ ప్రకారం మనం చూసుకుంటే ఏ అనేది అంటే నెగిటివ్ ఉంటుందనే పాజిటివ్ ఉంటుందనే చూడాలి ఈ 2 సిచ్యువేషన్లోన, రైటా. రాయిని పైకి విసరడం, రైటా, రాయిని పైకి విసరడం ఇడ ఒక సిచ్యువేషన్. ఇంకొక సిచ్యువేషన్ తీసుకొచ్చి రాయిని రైట్ క్రిందకి వదలడం. ఇవి 2 సిచ్యువేషన్లు మనకి. ఒక సిచ్యువేషన్ 1, సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్స్లోన ఏ వాల్యూ సేమ్ అవుతాం అనేది ఇప్పుడు. సో మనకు యాక్సలరేషన్ అనేది త్వరణం అనేది. దీన్ని గ్రావిటీ పరంగా మనం తీసుకుంటే గిన ఒక రాయిని నువ్వు కింద నుంచి పైకి విసిరితే గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ అంటారు కదా. గురుత్వాకర్షణ అంటే ఎప్పుడు ఏ దిశలో ఉంటుంది గురుత్వాకర్షణ అనేది? భూమి ఎటువైపు ఉంటుంది అట్లే కదా ఉండేది, ఆ దిశలోనే ఉంటుంది. సో మనం ఇప్పుడు మన ఫస్ట్ సిచ్యువేషన్లో నువ్వు రాయిని ఏం చేస్తున్నావు అనుకుంటే గ్రావిటీకి అంటే గురుత్వాకర్షణకి వ్యతిరేక దిశలో పైకి మిగుతున్నావా లేదా? వ్యతిరేక దిశలోనే కదా మిగేది. సో వ్యతిరేక దిశలో నువ్వు పైకి విసురుతున్నావు అనుకుంటే ఇక్కడ ఏ = మనం జీ అనుకుంటే గిన, రైట్. ఏ = మనం ఏమనుకుంటున్నాము? జీ అనుకుంటే గ్రావిటీ అనుకుంటే మనం చూసిస్తే గిన అప్పుడు ఈ గ్రావిటీ వాల్యూ అనేది పాజిటివ్ ఉంటుందనే నెగిటివ్ ఉంటుందనే? వ్యతిరేక దిశలో పోతున్నదంటే ఖచ్చితంగా ఏముంటుంది? నెగిటివే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏముంటుంది అనుకుంటే నెగిటివ్ ఉంటుంది, రైట్. ఈ సిచ్యువేషన్లో అయితే ఒకవేళ ఈ సిచ్యువేషన్లో అయితే మనకి ఇదే ఏ = మనం జీ రాసేగిన, సో గ్రావిటీ అనేది మనకి ఎటు సైడ్ మనం పైనుంచి ఒక రాయి డిసేగిన కిందికి వస్తుందనే లేదా? సో అంటే ఏ డైరెక్షన్లో వస్తుంది అది? పాజిటివ్ డైరెక్షనే. అంటే మన గ్రావిటీ డైరెక్షన్స్లోనే కదా అంటే పాజిటివ్ వస్తుంది అది. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఈ వాల్యూ పాజిటివ్ వస్తుంది. సో మనకి ఇప్పుడు దీంట్లో ఉండే ప్రతి ఒక్కటి వాల్యూ చెప్పాలి మీరు. సో టైం అంటే టీ, లీవ్ ఇట్. ఆ టైం అనేది టీ ఏదైనా కానీ ఒకటి. ఇప్పుడు కింద నుంచి పైకి విసిరే రాయి, పై ఎత్తు చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది, కిందకి చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది, టైం అనేది ఏం చేంజ్ కాదు. సో టైం లీవ్ ఇట్. ఈ టైం గురించి వదిలేస్తాయండి. సో మనం ఇప్పుడు ఏ వాల్యూ అనుకునేసినాం 2 సిచ్యువేషన్స్లో.
ఇప్పుడు యూ వాల్యూ వి వాల్యూ ఎట్లా అనుకోవాలా? ఒక రాయిని నువ్వు పైకి ఇసురుతావు రైటా, పైకి ఇసిరినప్పుడు ఈ యూ వాల్యూ ఏమవుతుంది, వి వాల్యూ ఏమవుతుంది? రైట్. ఇప్పుడు ఒక రాయిని కింద నుంచి గ్రావిటీకి వ్యతిరేక దిశలోన రైట్ ఆపోజిట్ డైరెక్షన్లోన పైకి పోవాలంటే దానికి స్పీడ్ అవసరమా అవసరం లేదా? ఖచ్చితంగా అవసరమవుతుంది. అవసరమవుతుంది ఎందుకంటే ఆపోజిట్ డైరెక్షన్లోనే కానీ పోయేది. సో అందుకోసం ఇట్లా ఇస్తావు, దానికి స్పీడ్ ఇస్తాం. ఫస్ట్ స్పీడ్ ఇస్తే దానం పోయిన తర్వాత కొంతసేపటికి ఏమవుతుంది, పైకి పోయిన తర్వాత ఆగిపోతుందనే లేదా? అంటే లాస్ట్ స్పీడ్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది అనమాట. అందుకోసమే ఇక్కడ నేను యుని యుగానే కన్సిడర్ చేస్తాను. యు అని అనుకో ఫస్ట్, అంటే తొలి వేగం ఏమవుతుంది అనుకుంటే యు అవుతుంది. కానీ తుది వేగం ఏమవుతుంది లాస్ట్కి, అది ఏమవుతుంది, ఆగిపోతుందనే లేదా? ఆగిపోదా? ఆగిపోతుందా? ఆగిపోతుంది. అందుకోసం వీజుకుంటా నేను తీసుకుంటానంటే 0 తీసుకుంటాను, ఏముండదు. ఈ సిచ్యువేషన్ ఇది అర్థమైందా? అర్థం కాలేదా? చెప్పాలి నాగార్జున. కొన్ని బాటిల్లో వాటర్. ఇప్పుడు చూడు, రాయిని కిందికి వదిలేది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు వి వాల్యూ యూ వాల్యూ మీరు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, యూ ఈజ్కోల్ట్ ఏమవుతుంది, వి ఈజ్కోల్ట్ ఏమవుతుంది? ఈ సిచ్యువేషన్ అర్థమైతే మీరు ఇది చెప్తారు. యూ ఈజ్కోల్ట్ 0 అవుతుంది. ఎట్లయితుంది? మనకి ఆల్రెడీ భూమికి డైరెక్షన్లోనే వదులుతున్నాం కదా, సో దానికి ఏం స్పీడ్ అందించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గ్రావిటీ అనేది పాజిటివ్ ఆటోమేటిక్ లాక్కుంటే ఇస్తుంది అది, రైటా? సో మనకి ఇది ఏమవుతుంది అనుకుంటే యూ ఈజ్కోల్ట్ 0 అవుతుంది. వి ఈజ్కోల్ట్ అది ఇట్లా ఇచ్చినప్పుడు ఆల్రెడీ ఇట్టే పోయికసి భూమిని గట్టిగా తాకుతుందనే లేదా? ఎంతో కొంత స్పీడ్తోనే కదా తాకేది. అంటే లాస్ట్ దానికి స్పీడ్ ఉంటుందనే లేదా? ఉంటుంది కదా. అందుకోసం వీని మన నేను ఏమని రాస్తాను, విగా రాస్తాను. ఈ సిచ్యువేషన్లో అర్థమైనా? సో ఇప్పుడు కేస్ నెంబర్ 1 రైట్. ఇక ఈ ఫస్ట్ సిచ్యువేషన్కి సంబంధించి నేను ఫార్ములా ఏ విధంగా డెరైవ్ చేస్తుంది చూడండి. ఈ కేస్ 1 ఫార్ములా. సో వి ఈజ్కోల్ట్ ఏం రాసుకున్నాను నన్ను, వి ఈజ్కోల్ట్ ఏం రాసుకున్నా, 0 రాసుకున్నా. ఈజ్కోల్ట్ యూ ఈజ్కోల్ట్ ఏం రాసుకున్నా, యువే రాసుకోవాలా. తర్వాత ప్లస్ ఉంటుంది కాబట్టి ప్లస్. ఏ ఈజ్కోల్ట్ ఏం రాసుకోవాలా, జీ రాసుకున్నా. ఏం రాసుకున్నా, జీ అంటే మైనస్ జీనే కదా రాసుకోవాల్సింది, మైనస్ జీ. తర్వాత టీ ఉంటుంది కాబట్టి ఇంటూ టీ. రైటా? ఇప్పుడు చూడండి. సో నెక్స్ట్ ఇక్కడ 0 ఈజ్కోల్ట్ యూ అనేది ఇక్కడ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అంటే జీ ఇంటూ టీ ఏమవుతుంది, జీటీ. చూడండి, ఈ జీటీ ఈజ్కోల్ట్ ఇద్దరం తీసుకున్న ఏమవుతుంది అంటే యూ ఈజ్కోల్ట్ జీటీనే అయ్యేది. ఒక సిచ్యువేషన్ వచ్చిందే. సో మనకి ఈ సిచ్యువేషన్లో రాయిని పై ఇచ్చేటప్పుడు రైట్ యూ ఈజ్కోల్ట్ మనకి ఏమైతే చెప్పండి, ఒక సిచ్యువేషన్లో క్వశ్చన్ వచ్చేటప్పుడు ఒక సిచ్యువేషన్ ఇస్తాను, ఒక రాయిని పైకి ఇస్తే ఇదే లేదంటే కిందికి. ఈ రెండు సిచ్యువేషన్లు మనకి క్వశ్చన్లు వస్తాయి. ఆ క్వశ్చన్లు వచ్చేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకున్నా. అంటే వేరే ఏ విధంగా కొంచెం మార్పిచ్చినా కానీ ఈ రెండు సందర్భాలకి అనుగుణంగా మనం క్వశ్చన్ మార్చుకుని చేస్తాం. అర్థమైనా? అట్లా ఒకవేళ కనుక వి ఈజ్కోల్ట్ 0 అయితే కనుక మనకి ఫార్ములా ఏమవుతుంది, యూ ఈజ్కోల్ట్ జీటీ అవుతుంది. ఒకవేళ మనకి ఈ సెకండ్ సిచ్యువేషన్ ప్రకారం కింద రాసిగిన, ఏ సిచ్యువేషన్ ప్రకారము, సెకండ్ సిచ్యువేషన్ ప్రకారం కింద రాసిగిన. సో మీరు యాంత్రిక శాస్త్రం తిరుగుతారు, మీరు రాసుకుంటారు పేరు. సో ఈ సెకండ్ సిచ్యువేషన్కి సంబంధించి కలిసి మీకు ఏమైతే చెప్పండి, సెకండ్ సిచ్యువేషన్కి సంబంధించి కలిసి వి ఈజ్కోల్ట్ ఏమవుతుంది, వి ఈజ్కోల్ట్ వీనే రాస్తావు. యూ ఈజ్కోల్ట్ ఏమవుతుంది 0 ప్లస్ జీ ఈజ్కోల్ట్ జీనే, టీ ఈజ్కోల్ట్ టీనే. అంటే అప్పుడు ఏమవుతుంది, వి ఈజ్కోల్ట్ జీటీ అవుతుంది. సెకండ్ సిచ్యువేషన్లో ఏమవుతుంది, వి ఈజ్కోల్ట్ జీటీ అవుతుంది. అర్థమైంది? ఇది అర్థం కాలేదా? అర్థమైంది. ఇప్పుడు వాడు ఇవన్నీ ఎగ్జామ్లో అడిగినట్లు ఒక క్వశ్చన్ అడిగింటే ఈ ఫస్ట్ ఉన్నది కదా, ఈ ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఉండదు కదా. సో ఈ వి ఈజ్కోల్ట్ యూ ప్లస్ ఏటీ అనేది ఒకటి ఉండదు కదా. ఇది ఏంటికి వచ్చేది, ఇవన్నీ మనకు అనవసరం, రైట్? మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అంత. బట్ ఇది ఏం డిరైవ్ చేస్తుంది అంటే ఏం తెలుపుతుంది, ఇది ఉంది కదా ఈ ఈక్వేషన్ అనేది, ఇది ఏం తెలియజేస్తుంది, దేని యొక్క రిలేషన్ తెలియజేస్తుంది అని కష్టం. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, నేను మీకు ఇట్లాంటి ఇంకోటి రాస్తా, మళ్ళీ ఇంకోటి రాస్తా. ఈ 3 అవుట్లన్నా మీరు రిలేషన్ ఏం తెలియజేస్తుందని మీకు ఎవరైనా క్వశ్చన్ అడిగితే దీంట్లో ఉండే ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఉండే ఫస్ట్ లెటర్కి ఆ 2 అవుట్లకి రిలేషన్ తెలుపుతుంది అది. ఇక్కడ చూడండి, వి అంటే ఏమవుతుంది, ఇది వి అంటే వెలాసిటీ, వేగమే. కానీ యా వేగము, తుది వేగమా తొలి వేగమా అనేది సరే తర్వాత. బట్ వి అంటే వెలాసిటీనే కదా. సో దానికి తర్వాత ఇక్కడ ఏముండదు, టైంకి, రైటా? సో ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఇది మనం ఒకవేళ ఫస్ట్ ఈక్వేషన్ మనం అనుకుంటే కింద రైట్, మనకి దీంట్లోనే ఫస్ట్ రిలేషన్ ఈ ఈక్వేషన్ అనేది ఏం తెలియజేస్తుంది,
వెలాసిటీకి టైంకి, రైట్. వెలాసిటీకి టైంకి. వెలాసిటీ అంటే ఇక్కడ ఏమి ఇట్స్ బెట్, అది నార్మల్ తెలుగులో ఏమంటారు వెలాసిటీని? వేగమే అంటారా? సో దీనికి టైంకి ఈ రెండింటికి మనకి ఏం తెలియజేస్తారు? రిలేషన్ తెలియజేస్తారు. స్పీడ్ అంటే కూడా వేగమే వస్తుంది, వెలాసిటీ అంటే కూడా వేగం వస్తుంది, బట్ ఆ రెండు డిఫరెన్స్, రైటా? మామూలు చెప్పాలని కష్టం అంటే వడి అని చెప్తారు, ఒకటి వడి, ఇంకొకటి వేగము అని కష్టం చెప్తారు అనమాట తెలుగులో చెప్పేటప్పుడు. అర్థమైనా? సో వాటికి స్పీడ్ అంటే వడి అంటే ఏం, వేగం అంటే తర్వాత మనం అవన్నీ పెట్టు. బట్ ఇక్కడ వెలాసిటీకి టైంకి రిలేషన్ తెలియజేస్తుంది అనమాట ఫస్ట్ ఫార్ములా. దేనికి? సో ద రిలేషన్. సో మీరు దీనికి ఏమని రాసుకుంటారు చెప్పండి? దీనికి ద రిలేషన్ బిట్వీన్ ఇది నేర్చుకున్న ఇది క్వశ్చన్ అడిగే ఈ విధంగా క్వశ్చన్ అడుగుతారు, ద రిలేషన్ బిట్వీన్, రైటా? దేనికి? వెలాసిటీ అండ్ టైం, రైటా? ఇట్ డిస్క్రైబ్ ద రిలేషన్ బిట్వీన్ వెలాసిటీ అండ్ టైం. ఖచ్చితంగా ఇంపార్టెంట్ పాయింట్, రైటా? మనం చదివేటప్పుడు ఏ బుక్కలన్నా అవి ఇచ్చేళ్ళరు. ఎందుకంటే క్వశ్చన్ ఆల్రెడీ ఇది ఇచ్చినారు కదా, ఇచ్చినారా లేదా? సో ఇది చేసినప్పుడు ఆటోమేటిక్ నువ్వు అది గుర్తుపెట్టుకోవాలన్నమాట, రైటా? అర్థమైంది? ఇది రాయండి ఇది. రైట్. ఎస్ ఈజ్ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆర్పీటీ స్క్వేర్ అన్న మనకి ఇది రెండవది. ఎస్ అంటే యూ అంటే తెలుసు, టీ అంటే తెలుసు, ఏ అంటే తెలుసు, టీ అంటే తెలుసు. టీ అంటే ఎస్ అంటే ఏమి ఇక్కడ చెప్పిన ధ్వని పాఠం చెప్పేటప్పుడు ఆన్లైన్లోనా ఒక క్వశ్చన్ అడిగి తెగిన మీరు ఆన్సర్ చెప్తారు మధ్యలోన, దానికి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తే గుర్తున్నది. 4 పేజీల దగ్గర చెప్పిండి, అది గుర్తున్నదే. స్థానభ్రంశం, అది డిస్ప్లేస్మెంట్ అంటారు కదా, అదే ఎస్. ఏమి డిస్ప్లేస్మెంట్, స్థానభ్రంశం అంటే ఏమని చెప్పింది మీకు? ద షార్టెస్ట్ డిస్టెన్స్, దేనికి ఎండింగ్ పాయింట్కి స్టార్టింగ్ పాయింట్కి మధ్యలో ఉండే షార్టెస్ట్ డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అనేది, రైట్? స్థానభ్రంశం అనేది, రైట్. ఇక్కడ చూడండి, స్థానభ్రంశం అని అంటే ఏమి? దూరము. దూరము, రైటా? స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చెప్పాలని కష్టం అంటే ఇటు నుంచి ఉంటుంది, నువ్వు వాడు ఇట్లాగా ఇట్లా 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 ఇటు పోయి ఈ వరకు పోయి ఉంటాడు. దీనికి స్థానభ్రంశం ఏమవుతుంది అని కష్టం అంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఉంటాయి కదా, ద షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే స్ట్రైట్ లైన్ తీసుకుంటాం అనుకో, డిస్టెన్స్ ఇది వస్తుందనే లేదా? సో ఇదే స్థానభ్రంశం అన్నమాట. ఇది ఎట్ట పోయినా కానీ మనకి ఏదైతే షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంటుందో దానికి దీనికి మనకి తెగిన, రైట్? అది ఏమవుతుంది? స్థానభ్రంశం అవుతుంది అనమాట. ఏమితో చూసించారు దీంతో మనకి ఇక్కడ దీంట్లోనా? ఏమితో చూసించారా? ఎస్తో చూసించారా? బాగా చెప్తారా అంటే, రైటా? సో ఎస్ అనేది ఇప్పుడు షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే హైట్ పైకి ఇసరితో కదా, ఇంకా పైకి ఇసరితేప్పుడు డిస్టెన్స్ ఏమైనా మారుతుందా? ఏమైనా మారుతుందా? అది ఇట్లా ఇట్లా పోదు కదా, స్ట్రైటే కదా పోయి, స్ట్రైట్ పోయి అవుతుంది, స్ట్రైట్ వస్తుంది. సో అది ఎంత అయితే పోయింటుంది ఇంకా అదే డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ మనం డైరెక్ట్ ఇక్కడ ఎస్ ఈజ్ఈక్వల్ మనం ఏం తీసుకోవచ్చు? ఎస్ ఈజ్ఈక్వల్ ఏం తీసుకోవచ్చు మనం చెప్పండి? ఎస్ ఈజ్ఈక్వల్ మనం ఏం తీసుకోవచ్చు, రైటా? సో ఎస్ ఈజ్ఈక్వల్ మనం ఈ సిచ్యువేషన్లో డైరెక్ట్ మనం ఏం తీసుకోవచ్చు అంటే హెచ్ అని తీసుకోవచ్చు డైరెక్ట్గా, రైట్? ఇప్పుడు చెప్పండి, రాయిని పైకి విసరడంలో మనకి యూ వాల్యూ ఏమవుతుంది? ఇలా యూ అవుతుంది. ఇంతకుముందు ఇదే కదా మీకు చెప్పింది, ఇది పైకి పోయిన తర్వాత మనకి ఏమవుతుంది? లాస్ట్ స్పీడ్ అనేది ఆగిపోతుంది దానికి, అందుకోసం అది v ఈక్వల్ 0 తీసుకున్నాం. అయితే మనకి v లేదు కదా పెట్టి దీంట్లో మనకి v అవసరం లేదు. అయితే మన ఇక్కడ సిచ్యువేషన్లో కూడా మనం s ఈక్వల్ ఏం తీసుకుంటాము? హెచ్ఏ తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఏ ఈక్వల్ మనం ఏం తీసుకుంటాము? పైకి -g తీసుకుంటాం, రైటా? సో ఇక్కడ కూడా మనం ఏ ఈక్వల్ యూ ఈక్వల్ ఏం తీసుకుంటాం? ఇక్కడ యూ ఈక్వల్ 0 తీసుకుంటాం. ఏ ఈక్వల్ ఏం తీసుకుంటాము? +g తీసుకుంటాం. సిచ్యువేషన్లు అర్థమైనా ఇవి అర్థం కదా. ఇంతకుముందు చెప్పిన సిచ్యువేషన్లే నర్సింహ ఎక్కడ కూడా చూస్తాడు, నేమో క్లాస్ మీద ధ్యాస లేదు నీకు, రైట్? ఇప్పుడు చెప్పండి. సో మనకి ఈ ఫస్ట్ ఈక్వేషన్ సిచ్యువేషన్ ప్రకారము ఎస్ ఈక్వల్ అంటే మనం ఏమని రాయొచ్చు? హెచ్ ఈక్వల్ టు యూ అంటే ఏమవుతుంది? యూ అవుతుంది. టీ అంటే టీనే, తర్వాత ప్లస్ హాఫ్ అంటే హాఫే, ఏ అంటే ఏమవుతుంది? -g, తర్వాత t². సో అప్పుడు ఏమవుతుంది చూడండి, హెచ్ ఈక్వల్ టు యూటీ మైనస్, రైటా, GT²/2 అంతేనా? ఇదే కదా ఇది. హాఫ్ అంటే హాఫే కదా, కిందే కదా ఇది. సో మనకు డైరెక్ట్ సో హెచ్ ఈక్వల్ ఏమొచ్చింది చెప్పండి?
యూటీ మైనస్ జీటీ స్క్వేర్ బై 2 అనేది వచ్చింది. అలాగే మనకి ఈ సిచ్యువేషన్లో ఏమొస్తుంది చెప్పండి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 0 ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఇంటూ ఏ అంటే జీ ఇంటూ టీ స్క్వేర్. సో డైరెక్ట్గా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది రైటా జీటీ స్క్వేర్ బై 2 చెప్పచ్చా. సో ఈ ఉంది కదా, ఇది ఉందా, ఇది రిలేషన్ ఏం తెలియజేస్తుంది, ఫస్ట్ లెటర్ ఏముండదు ఎస్, లాస్ట్ లెటర్ ఏముండదు టైం, రైట్. స్థానభ్రంశానికి టైం అని కష్టం చెప్పకూడదు, ఇక్కడ పొజిషన్ అని చెప్పాలా, స్థానము అని కష్టం కదా. సో పొజిషన్కి పొజిషన్ అంటే పొజిషన్ అండ్ టైం, ద రిలేషన్ ఏం తెలియజేస్తుంది పొజిషన్కి టైంకి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నా ప్రతి రిలేషన్. ఇంతకుముందు డైరెక్ట్ అడిగినప్పుడు ఏమైంది అంటే సెకండ్ రిలేషన్ దేని తెలియజేసేదానికి కష్టం మీరు బుక్ అని చదవండి యాడ్ ఉండదు రైటా. బట్ మనం గుర్తుపెట్టుకున్నా రైటా, ఫస్ట్ లెటర్స్ ఏవైతే ఉంటుందో వాటి మధ్య రిలేషన్ ఉంటుంది ఇక్కడ రైటా. సో పొజిషన్కి తర్వాత టైంకి రిలేషన్ ఉంటుంది తెలియజేస్తాను అనమాట రెండోది రైటా. అర్థమైంది. ఇప్పుడు ఏమైనా డౌట్ ఉంటుంది దీంట్లోనా, చూడు ఏమైనా డౌట్ ఉంటుంది చెప్పు. ఏం లేదా, రాయండి అయితే. రైటా. సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2ac. దీని నుంచి మనకి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు రైటా. సిచ్యువేషన్ అనేటివి ఏం మారు, సేమ్ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి వి అంటే ఏమి, 0 స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అంటే యూ స్క్వేరే ఈజ్ ఈక్వల్ టు 2 అంటే 2నే, ఏ అంటే మైనస్ జీ రైటా. సో యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మైనస్ 2gh ఏమవుతుంది 2g అర్థం కాదు, మైనస్ యూ ఇది అనుకుంటా కదా, మైనస్ మైనస్ క్యాన్సర్. సో మనకి యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh రైట్. మనకి ఏమొచ్చింది, ఒకవేళ కొన్నిసార్లు మనకి క్వశ్చన్లను ఏ విధంగా అడుగుతారని అంటే ఇప్పుడు ఇవి ఇదిలే కదా, ఇంతకుముందు మీకు చెప్పలేదు నార్మల్గా అంటే ఎక్కువ ఈ ఫార్ములాస్కి అడుగుతారు. ఒకవేళ హెచ్ ఈజ్కోల్డ్ కూడా అడుగుతారు కొన్నిసార్లు. ఇక్కడ ఏమడుగుతాడు హెచ్ ఈజ్కోల్డ్ అప్పుడు ఏమవుతుంది చెప్పండి, హెచ్ ఈజ్కోల్డ్ చెప్పాలనుకుంటే ఏమవుతుంది యూ స్క్వేర్ అక్కడే ఉంటుంది బై, అర్థమైనా. అందుకోసం దీన్ని హైలైట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా కూడా క్వశ్చన్ అడుగుతాడు, హెచ్ ఈజ్కోల్డ్ ఏమవుతుంది యూ స్క్వేర్ బై 2. దాన్ని గుర్తుపెట్టుకున్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు. సిచ్యువేషన్ అవసరం లేదన్నా నాకు సిచ్యువేషన్ వచ్చినప్పుడు నన్ను యూజ్ చేస్తున్నట్టు కూడా చేయొచ్చు. అర్థమైనా, అర్థం కాలేదా నర్సింగ్ ఏమండు, మరి అర్థమైందని చెప్పి, మరి అర్థమైందని వచ్చినట్టే రైట్. ఈ సిచ్యువేషన్కి సంబంధించి చెప్పండి మరి. వి స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ జీ ఇంటూ హెచ్. ఇప్పుడు చెప్పండి వి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2gh. దీని నుంచి కూడా కొంతమంది ఏం రాస్తారంటే వి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అన్న 2gh స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇతర కోసం ఏమవుతుంది, ఈ ఫార్ములా కూడా అడుగుతాడు మనకి ఎగ్జామ్లో డైరెక్ట్. వి ఈజ్ ఈక్వల్ టు √2gh అనేది కూడా అడుగుతాడు రైటా. ఇప్పుడు మీరు చెప్పాలా ద రిలేషన్ అనేది, ఇప్పుడు దీనికి రిలేషన్ అనేది ఏం డిస్క్రైబ్ చేసేది రిలేషన్ అనేది చెప్పండి, దేనికి రిలేషన్ ఇది, వెలాసిటీ రైటా. వెలాసిటీకి ఇంకా వెలాసిటీ అండ్ పొజిషన్ ఏమేమి రిలేషన్ తెలియజేస్తుంది, వెలాసిటీ అండ్ పొజిషన్కి రిలేషన్ తెలియజేస్తుంది. చూడండి మన ఫస్ట్ అయితే ఏం తెలియజేస్తుంది, రెండోది రైట్, మూడవది ఏమో మీరు ఏం చెప్తున్నారో తెలియదు కానీ చెప్పింది అయితే అర్థమైంది కదా, ఏమో అందరూ అంతగా అర్థం చెప్తున్నారు రైట్. ఇది తెలియజేస్తుంది. ఇవి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇంపార్టెంట్ ఇవి రైటా. సో ఇది మూడో సిచ్యువేషన్. ఇది ఏం సురేష్ అర్థమైందా, మరి రాయి మరి. రైటా
ఎస్ఎన్ అంటే చూడండి ఎన్ సెకండ్లలోన, ఎన్ అనేది టైం తెలియజేసేది. ఇక్కడ ఎన్ సెకండ్లలోన ఒక వస్తువు పొందిన స్థానభ్రంశం. ఎస్ అంటే మనకి డిస్ప్లేస్మెంటే కదా, స్థానభ్రంశం కదా. సో ఎన్ సెకండ్లోన ఒక వస్తువు పొందిన స్థానభ్రంశమే ఎస్ఎన్ అనేది. అంటే దానికి ఫార్ములా ఏమనుకోవచ్చు అంటే యూ ప్లస్ ఏ ఇంటూ రైటా ఎన్ మైనస్ 1/2. ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అని ఇది అదే కదా మీకు చెప్పింది. ఎన్ అంటే ఒక వస్తువు ఎన్నిసార్లు పొందిన స్థానభ్రంశము రైటా. అదే ఎన్ అనే కనుక్కోమనికేసి మనకి ఇస్తుంటాడు అనమాట ఎక్కువ సార్లు ఇది రైటా. సో ఎన్ అంటే ఎన్నిసార్లు అనుకోండి, ఎన్నిసార్లు అనుకోండి రైటా. సో మీకు దీనికి ఏమని రాసుకుంటారు ఎస్ఎన్ అనుకోండి అంటే ఒక వస్తువు చెప్పండి ఎంత టైంలోనా, కొంత టైంలోనా ఎన్నిసార్లు పొందిన స్థానభ్రంశం. ఒక వస్తువు ఎన్నిసార్లు పొందిన స్థానభ్రంశం రైటా. ఒక వస్తువు ఎన్నిసార్లు పొందిన స్థానభ్రంశం అని తెలియజేస్తుంది అనమాట ఎస్ఎన్ అని. సో అప్పుడు మనకి ఎప్పుడైనా ఒక వస్తువు ఎన్నిసార్లు పొందింది స్థానభ్రంశం అని వచ్చిన ఎప్పుడైనా మనకు క్వశ్చన్ అన్నట్టు దిగినా మనం ఏం యూజ్ చేయాలా, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ 1/2 అనేది వాడాలి ఇక్కడ రైటా. సో దీంతో పాటుగా మనకి నెక్స్ట్ ఎప్పుడైనా మీకు అర్థమెటిక్ చెప్పేటప్పుడు కూడా వస్తుంది మనకి. ఇక్కడ కాన్సెప్ట్ ఏమొస్తుంది అనుకుంటే యావరేజ్ స్పీడ్ అని వస్తుంది అనమాట. ఏమేది యావరేజ్ స్పీడ్ అంటే ఏం తెలియనా, సగటు వేగము రైటా. దాని గురించి తర్వాత రిలేటివ్ స్పీడ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ గురించి చెప్తాను. దానికి ఫార్ములా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కాలువ లేదంటే ఏదో కాలువ ఇట్లా పారుతుంటుంది అనుకుంటాను ముందుకి రైటా. కాలువ పారుతుంది, పారేటప్పుడు కూడా నీళ్ళకి కొంచెం వేగం ఉంటుందనే లేదా ఉంటుంది. నువ్వు దాంట్లో ఒక పడవ వేసుకొని పోతున్నావు అనుకున్నావు, లేదు పడవైనా కానీ ఈత కొట్టుకునే నేనే కానీ ఆ కాలు ఎటువైపు అయితే పారుతుందో నువ్వు కూడా అటువైపు పోతావు అనుకో, అప్పుడు నీ వేగం అనేది ఏమవుతుంది, స్పీడ్. అక్కడ స్పీడ్గా ఉంటుంది అనుకుంటే కారణం నీకు ఒక స్పీడ్ ఉంటుంది. బోట్లో పోతుంటావు కాబట్టి పడవలో పోతుంటాను అనుకో, లేకపోతే ఈత కొడుతుంటప్పుడు నీకు కూడా కొంచెం స్పీడ్ వస్తుందా లేదా. ఒకవేళ నీకు వాటర్కి ఎటువంటి వేగం లేకున్నప్పుడు కూడా నువ్వు ముందుకు పోతావు, ఇది ఈత కొడితే అంటే నీకు కూడా ఒక స్పీడ్ ఉంటుందా. మళ్ళీ వాటర్ అనేటివి కదులుతున్నప్పుడు కూడా వాటర్ కూడా స్పీడ్ ఉంటుందే లేదా. సో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అంటే సాపేక్ష వేగం అంటారు తెలుగులోన. అప్పుడు అది కనుక్కోవాలంటే మనం ఏం చేయాలా, వాటర్ వేగము తర్వాత నీ వేగం రెండింటిని ఏం చేస్తావు, కలుపుతావు. బికాస్ ఆఫ్ రెండు ఒకే డైరెక్షన్లో పోతారు. నువ్వు వాటర్ ఎటువైపు అయితే ఫ్లో అవుతున్నావో నువ్వు కూడా అటువైపు అవుతున్నావు కాబట్టి సాపేక్ష స్పీడ్ అంటే సాపేక్ష వేగం అన్నప్పుడు సేమ్ డైరెక్షన్లో ఇద్దరు ఒకే స్పీడ్తో పోతున్నారంటే మీరు ఏం చేయాలా, వేగాల్ని యాడ్ చేయాలా. ఒకవేళ ఆపోజిట్ డైరెక్షన్లో పోతే ఏమవుతుంది, మైనస్ చేయలేదు. ఎందుకంటే ఫ్లోకి నువ్వు ఆ ఫ్లో ఎంతైతే పోతుంటానో దానికి నుంచి నువ్వు ముందుకు పోవాలనుకుంటే దానికంటే ఎక్కువ వేగంతో పోవాలా ఆపోజిట్ అన్న. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు ముందుకు పోతావు. ముందుకు పోవాలనుకుంటే ఇప్పుడు మీ రెండు స్పీడ్ నువ్వు అంత స్పీడ్తో నువ్వు దానికి ఆపోజిట్లో పోతే ఏమైతే స్పీడ్ అనేది నీది నువ్వు ఉన్న స్పీడ్ కంటే తగ్గిపోతానే లేదా అంటే ఎందుకు మైనస్ చేస్తున్నావు అని అర్థం. సో సాపేక్ష వేగం అన్నప్పుడు కూడేది ఉంటుంది, తీసేసేది ఉంటుంది. సేమ్ డైరెక్షన్లో పోయేదానికంటే ఏమవుతుంది, ప్లస్ చేయాలి రైట్. ఆపోజిట్ డైరెక్షన్లో పోతే ఏం చేయాలా, ఇది రిలేటివ్ స్పీడ్ రైట్. మనకి ఇది టైమ్ అండ్ డిస్టెన్స్. ఇది నెక్స్ట్ రిలేటివ్ స్పీడ్ సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది టైమ్ అండ్ డిస్టెన్స్ రైట్. అది అక్కడ చెప్పుకుందామండి. బట్ ఇక్కడ మనకి ఏమొస్తుంది అనుకుంటే మనకి ఇక్కడ కూడా లెక్కలు ఏమడుగుతున్నాడు అనుకుంటే యావరేజ్ స్పీడ్ గురించి అడుగుతున్నాడు. మనకి ఏం గురించి అడుగుతున్నాడు, యావరేజ్ స్పీడ్ గురించి. నాకన్నా నిద్ర వస్తుంది చెప్తుంటే క్లాస్ రైటా. సగటు వేగం అనుకోసి అంటారు. ఏమే వేగము, సగటు వేగము అనుకోసి అంటారు. యావరేజ్ స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్ సగటు వేగం అనుకోసి అంటే దీనికి వీటిలో మనకి నార్మల్గా ఏ లెక్క ఇచ్చినా కానీ చేయడానికి నార్మల్గా వాడే ఫార్ములా ఒకటి ఇది రైటా. నేను మీకు రింగో రెండు ఫార్ములాస్ చెప్తాను, అవి కూడా రాసుకుంటారు. సో సగటు వేగం ఏమనుకోసినప్పుడు టోటల్ డిస్టెన్స్ ఏంటిది, టోటల్ డిస్టెన్స్ అంటే ప్రయాణించిన మొత్తం దూరం బై టోటల్ టైం రైటా. దీని సపరేట్ దీనిపైన చాలా లెక్కలు వస్తాయి మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ అని మీకు ఆట వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ కూడా వస్తుంది. సో ఎప్పుడైనా సగటు వేగం యావరేజ్ స్పీడ్ అనుకోసం ఏమని చెప్పాలా, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ అనుకోసం అంటే ప్రయాణించిన మొత్తం దూరం. డిస్టెన్స్ అంటే దూరమే కదా, ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణించిన మొత్తం కాలం అనమాట. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోలేదు ఖచ్చితంగా. తర్వాత ఇది కూడా గుర్తుపెట్టుకోవాలా. ఈ రెండు కాదని ఇంకా రెండు ఉన్నాయి, అవి నేను మీకు చెప్తాను మీకు రైటా. కాలం సంబంధం అప్పుడు యావరేజ్ స్పీడ్ అప్పుడు కూడా యావరేజ్ స్పీడే, నెక్స్ట్ చెప్పే 2 అవర్లు కూడా యావరేజ్ స్పీడే. బట్ అప్పుడు ఈ ఫార్ములా వాడకూడదు. మనకి యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా మనకి ఏం తెలవాలా,
టోటల్ డిస్టెన్స్ తెలవాలా, టోటల్ టైం తెలవాలా. ఈ రెండు తెలిసిన మనం ఏం కనుకోవచ్చు, యావరేజ్ స్పీడ్ అనేది కనుకోవచ్చు. ఒకవేళ ఇట్లా కాకుండా అట్లా వేరే రకంగా ఉంటే ఎట్లా చేయాలనేది నేను చెప్తాను. మనకి ఫిజిక్స్లో వస్తాయి, మ్యాథ్స్లో రావు కానీ ఫిజిక్స్లో అడుగుతాడు. గ్రూప్ డీలో క్వశ్చన్ అట్లా లాస్ట్ టైం. రైట్ చూడండి, ఇక్కడ మనకి ఇవి కాకోకుండా అట్లా ఇంకా మనకి రెండు సిచ్యువేషన్లు ఉంటాయి. సరే, ఎక్కడ యావరేజ్ స్పీడ్ దగ్గర, రైటా. అందులో ఫస్ట్ సిచ్యువేషన్ అని హెడ్డింగ్ పెట్టుకోండి, ఈక్వల్ టైం. రైట్, అంటే కాలాలు సమానంగా ఉన్నప్పుడు సిచ్యువేషన్లో ఏ విధంగా ఉంటుంది అనే క్వశ్చన్ రాయండి. రాయండి ఈక్వల్ టైం అని రాయండి. రైట్, ఈక్వల్ టైం నేను మీకు చెప్తాను, కొంచెం అది రాయండి. ఒక వస్తువు ఈక్వల్ టైం అని పెట్టుకొస్తాయండి. ఈక్వల్ టైం అని పెట్టుకొస్తుంది. ఒక వస్తువు తన ప్రయాణ కాలంలో సగం కాలాన్ని ఒక వస్తువు తన ప్రయాణ కాలంలో సగం కాలాన్ని v1 వేగంతో మిగతా సగం కాలాన్ని v2 వేగంతో ప్రయాణిస్తే, సగటు వేగం అంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు v1 ప్లస్ v2/2. రైట్, ఒక వస్తువు తన ప్రయాణ కాలంలో సగం కాలాన్ని v1 వేగంతోనూ మిగతా కాలాన్ని v2 వేగంతో ప్రయాణిస్తే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు v1/v2. రైట్, ఈ సిచ్యువేషన్ అర్థమైంది కదా. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంది. ఎప్పుడైనా కానీ మనకి ఈక్వల్ టైం ఇవ్వాలా, రైటా. కొంత టైంలోన ఈక్వల్ టైం అంటే మొదటి కొంతకాలము కొంత వేగంతో పోవాలా, తర్వాత కొంతకాలము కొంత వేగంతో పోయినప్పుడు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ తెలుస్తుంది అసలు. వితౌట్ టోటల్ డిస్టెన్స్ వితౌట్ టోటల్ స్పీడ్ ఏం తిరుక్కోకున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫార్ములా వాడాలన్నమాట. v1 ప్లస్ v2/2 అని కనుక్కున్నాయి. రైట్, నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్ ఈక్వల్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు, రైటా. ఈక్వల్ డిస్టెన్స్ ఇచ్చినప్పుడు ఒక వస్తువు తన ప్రయాణ దూరంలో సగం దూరాన్ని v1 వేగంతో మిగతా సగం దూరాన్ని, రైట్, ఒక వస్తువు తన ప్రయాణంలో సగం దూరాన్ని v1 వేగంతో మిగతా దూరాన్ని v2 వేగంతో ప్రయాణిస్తే, రైట్, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ v1 ఇంటూ v2/v1 ప్లస్ v2 వెన్ ద డిస్టెన్స్ ఈక్వల్ అయినప్పుడు 2 ఇంటూ v1 ఇంటూ v2/v1 ప్లస్ v2. when the time is equal, right, టైం ఈక్వల్ అయినప్పుడు the average speed is equal to v1 plus v2/2. రైట్, ఇవి ఏం కాకుండా నార్మల్గా యావరేజ్ స్పీడ్ అంటే మీరు ఏమని చెప్పాలా, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అని చెప్పాలా. రైట్, చూడండి, నార్మల్గా మనకి ఈ రెండు ఫార్ములాస్ తెలియాలి. ఈ రెండు ఫార్ములాస్తోనే మనకి ఏమొస్తాయనిపిస్తుంటే ఒకటి కైనెటిక్ ఎనర్జీ, ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ. ఈ ఫార్ములాస్ అనేది మనం డిరైవ్ చేయగలుగుతాం అనమాట. అర్థమైనా? ఇవి రెండు తెలిసి చాలదు, దీనికంటే ముందు ఫార్ములాస్ కూడా మనకు తెలవాలా. v² - u² = 2as. ఎన్నోది? మూడవది. v² - u² = 2as ఎన్నోది? మూడవది కదా చెప్పిండేది. మరి అయితే ఇప్పుడు చెప్పండి, వర్క్ ఈజ్వల్ ఫార్ములా మీరు చెప్పాలా. ఫోర్స్ ఈజ్వల్ అంటే బలం ఈజ్వల్ ద్రవ్యరాశి ఇంటూ త్వరణం, రైటా. సో మాస్ ఇంటూ అక్సలరేషన్. సో F = ma అని గుర్తుపెట్టుకోండి సింపుల్గా. అర్థమైనా? సో నెక్స్ట్ వర్క్ ఈజ్వల్ ఫార్ములా మీరు ఇప్పుడు చెప్పాలా, చెప్పండి, రైటా. బలం ఇంటూ స్థానభ్రంశం. రైట్, చూడండి, W = బలం అంటే మనం రాయొచ్చు, F అని రాయొచ్చు కదా. స్థానభ్రంశం అంటే డిస్ప్లేస్మెంట్ అంటే S.
రైట్, ఎఫ్ ఇంటూ ఎస్ అని రాయచ్చు లేదా, ఎఫ్ఎస్. రైట్. సో ఈ రెండు ఫార్ములాస్ ఇవే ఫార్ములాస్ మీకు వాటిని పెట్టమని చెప్పి పర్టికులర్గా కొన్ని ఉంటాయి. ఇవన్నీ నేర్చుకుని రావాలా. వైశాల్యం అంటే తెలుసు కదా, ఇప్పుడు ఏరియా వైశాల్యం అంటే అంటే పొడవు ఇంటూ వెడల్పు ఉంటుంది. ఘనపరిమాణం అంటే ఏముంటుంది, 3 ఉంటుంది, 3D చిత్రాలు, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అనేది వస్తుంది. అక్కడ ఓన్లీ 2D చిత్రాలు అయితే ఏరియా అంటే ఎల్ ఇంటూ బి మాత్రమే ఉంటుంది. సో అవి దాంతో స్టార్ట్ అవుతాయి అనమాట. అందులో మీకు అప్పుడు ఫోర్స్ వస్తుంది, వర్క్ వస్తుంది, రైట్, వెలాసిటీ వస్తుంది, ఇంకా చాలా వస్తాయి ఇక్కడ మీకు. రైట్, అవన్నీ ఒక 8, 10 ఉంటాయి. అవన్నీ నీట్గా రాసుకొచ్చి నేర్చుకొని రావాలా. ఎప్పటికీ క్లాస్ చెప్పేటప్పుడు ఆ రోజు అన్న స్థానభ్రంశం అంటే మనకి చేతులు తీసుకుంటే ఏం కాదపొద్దు. అర్థమైనా? ఇవన్నీ నేర్చుకొని రావాలి ఆ రోజుకి. అర్థమైనా లేదా? సో మనకు ఫోర్స్ అంటే ఏమైతే చెప్పండి, బలం ఈజ్ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ త్వరణం. సో ఎఫ్ ఈజ్ఈక్వల్ టు ఎంఏ. ఒకటి వర్క్ ఈజ్ఈక్వల్ టు బలం ఇంటూ స్థానభ్రంశం. చెప్పండి, బలం తర్వాత ఏమవుతుంది, డబ్ల్యూ ఈజ్ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ అని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. రైట్, అర్థమైంది ఇది. ఇవి రెండు రాసుకోండి. దీంతో మనం పొటెన్షియల్ ఎనర్జీ ఒకటి, కైనెటిక్ ఎనర్జీ ఒకటి మనం ఈక్వేషన్స్ డిరైవ్ చేద్దామండి. కదా, రైట్. ఇది ఒకసారి చెప్పండి అయితే. సో మనకి గతి శక్తి, స్థితి శక్తి. గతి శక్తి అంటే గమనంలో ఉండేది, స్థితి శక్తి అంటే ఒక దగ్గర కూర్చుని ఉండేదాన్ని కలిపేది. ఇప్పుడు చూడండి, దానికి v² - c² = 2a అకార్డింగ్ టు మనం దీని ప్రకారం కూడా తీసుకోవాలనుకుంటే మనకి స్టార్టింగ్లో వేగం ఏమైనా ఏముండదు కదా. సో u = 0 అవుతుంది కాబట్టి యూని మనం రిమూవ్ చేసాక మనకి ఏం మిగులుతుంది, v² = 2as అవుతుంది. సో v² = 2 ఇంటూ మనకి ఏ అంటే మనకు ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసు కదా, f = ma అని వచ్చింది. అప్పుడు f = ma అయితే a ఏమవుతుంది, f/ma కదా, f/ma కదా. ఇంటూ తర్వాత ఏముంటుంది ఇక్కడ, ఎస్ ఉంటుంది. ఏముంటుంది, ఎస్ ఉంటుంది. చూడండి, అప్పుడు మనకి ఏం కావాలా, f = కావాలని అనుకుంటే ఈ m ఇతరం పంపిస్తే mv², 2 ఇతరం పంపిస్తే /2 అయితే తర్వాత f ఇంటూ ఏమవుతుంది, f ఇంటూ ఎస్ అవుతుంది. అంతేనా లేదా, f ఇంటూ ఎస్. ఇక్కడ f ఇంటూ ఎస్ వచ్చింది. అలాగే మనకి డబ్ల్యూలో ఈజ్కుంటూ కూడా ఏముండదు, డబ్ల్యూ ఈజ్కుంటూ ఎఫ్ అంటే ఏమైతే చూడండి, మామూలుగా ఎఫ్ ఇతరం ఎస్ ఇతరం పంపిస్తే ఏమైతే చెప్పండి, బై అవుతుంది, బై కదా ఇది. సో ఎఫ్ మనకి ఏమైతుంది అనిపిస్తుంది, mv²/2s, mv²/2s. అంతేనా ఇది, ఏమంటారు. సో ఇక్కడ చూసినప్పుడు మనకి ఎస్ఎస్ ఏమవుతుంది, అందుకోసం మన క్లాస్కి ఏం మిగిలింది, కైనెటిక్ ఎనర్జీ అంటే ½ = mv² అనేది మిగిలిండేది. రైట్, ఇదంతా మీకు అర్థం చేసుకుంటారంటే పెట్టుకునండి డిరైవ్ చేసినప్పుడు. బట్ కైనెటిక్ ఎనర్జీ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకున్నా, ½ mc అంటే సేమ్ మనకి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటే మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే mgh అనేది గుర్తుపెట్టుకోండి. అంటే వీటిపైన మీకు ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతాయి. సిచ్యువేషన్లో ఏ సిచ్యువేషన్లోనా మనం ఏం వాడతాం మన క్వశ్చన్ అనేది. రైటా, అర్థం కాలేదా, అర్థమైనా? రాయండి అయితే చూద్దాం. అట్లే మనకి ఇంకొక వాల్యూ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక్కడ. రైటా, ఇంకొక వాల్యూ ఏమనుకుంటే మీకు చెప్పడం ప్రాబ్లమ్స్లో ఒక వాల్యూ వస్తుంది. ఏమొస్తుంది అనుకుంటే ఒక హెచ్పి వాల్యూ వస్తుంది. మనకి ఇది ముందు కానిస్టేబుల్లో కూడా అడిగేందుకు వచ్చింది. ఒక హెచ్పి వాల్యూ ఇచ్చుకుంటే ఎందుకు అనుకుంటే 746 వాట్లో. ఒకవేళ బట్ దీన్ని జౌల్లో జౌల్లో చెప్పమంటాడు, ఆర్ లేదా 3.6 × 10⁶ జౌల్స్. ఈ వాల్యూని మీరు గుర్తుపెట్టుకోండి. రైట్, ఒక హార్స్ పవర్ హెచ్పి = 746 వాట్స్ లేదా 3.6 × 10⁶ జౌల్స్. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి. ఈ వాల్యూతో ఆన్సర్ చేసేకి వస్తుంది మనకి. రైటా, అర్థం కాలేదా, రాయండి అది. రైటా, సో ఈ వాల్యూ = 1 కిలోవాట్ అని కష్టం కూడా రాసుకుంటూ కావాలంటే 1 కిలోవాట్. రైట్, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోవాట్. సో 1 కిలోవాట్ = జౌల్స్లో చెప్పాలంటే మీరు ఏం చెప్పాలా, 3.6 × 10⁶ జౌల్స్లో చెప్పాలా. ఒక హెచ్పి = 764 వాట్స్ అని చెప్తే చాలు. రైటా, సో ఇవి మనకు సంబంధించి యాంత్రిక శాస్త్రంలోన ఒక ప్రాబ్లం చేయడానికి నేర్చుకోవాల్సిన బేసిక్ థియరీ ఇది. రైటా, వీటిపైన ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి మరి.